డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. జైళ్ళ గురించి ఎప్పుడు చర్చ వచ్చినా అందరికీ ముందుగా రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ వివిఐపీలు అంటే రిమాండ్ ఖైదీల కన్నా శిక్ష పడిన వాళ్ళు కానీ లేదా ప్రముఖుల విఐపీలు ఎవరైనా ఉంటే కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రముఖుల జైలు అంటే విజయవాడ సబ్ జైలు మాత్రమే గుర్తొస్తుంది. బేసిక్గా ఇది డిస్ట్రిక్ట్ జైలు అంటారు, బట్ చాలామందికి ఇక్కడ విజయవాడ సబ్ జైలు అనేది అందరికీ నోటెడ్. సో ప్రస్తుతం నా వెనకాల ఉన్నది విజయవాడ సబ్ జైలు. ఇక్కడికి ఎందుకు ఇది ప్రముఖులకి ఇది ఫేమస్ అయింది అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడో అంటే దాదాపుగా రేపటితో 100 రోజులు పూర్తవుతుంది. సో ఈ 100 రోజుల పాటు వల్లభనేని వంశీ ఇదే జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేవలం ఆయన ఒక్కళ్ళే కాదు, లిక్కర్ స్కామ్కి సంబంధించిన A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డితో పాటు ఇప్పుడు ఇదే కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి, అలాగే చాణక్య, దిలీప్ ఇటువంటి వాళ్ళంతా కూడా అంటే A6, A8, A30 వీళ్ళంతా కూడా ఇదే జైల్లో ఉన్నారు. ఇక ఏపీఎస్సీ అక్రమ కేసు ఒకటి నమోదైంది. ఆ దాంట్లోకి సంబంధించి సీనియర్ IPS అధికారి ఉన్నారు, ఆయన PSR ఆంజనేయులు. సో ఆయన కూడా దీంట్లోనే ఉన్నాడు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్ గోవిందప్ప, లిక్కర్ కేసులో గోవిందప్ప కూడా ఇదే జైల్లో ఉన్నారు. సో దీంతోపాటు అన్నిటికంటే ఈ జైలు ప్రముఖంగా ఎందుకు వినబడుతోంది అంటే వైఎస్ జగన్, మాజీ సీఎం జగన్కి OSDగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, అలాగే IS ధనుంజయ రెడ్డి వీళ్ళు కూడా వీళ్ళు కూడా లిక్కర్ స్కామ్ కేసులో ఇదే జైల్లో ఉన్నారు. సో ఇదివరకు విజయవాడ జైలు అంటే కేవలం రిమాండ్ ఖైదీలు అంటే విజయవాడలో చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు మాత్రమే రిమాండ్ ఖైదీలుగా ఈ జైల్లో ఉండేవాళ్ళు. బేసిక్గా ఈ జైల్లో ఫెసిలిటీలు అంత ఎక్కువగా గొప్పగా ఉండవు, హై సెక్యూరిటీకి ఉంచాల్సిన అంత ఉండవు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా విజయవాడ కోర్టులోనే ప్రవేశపెట్టారు. బట్ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి సెంటర్ జైలు తరలిచ్చారు, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ నేపథ్యంలో. బట్ ఇప్పుడు మాత్రం వల్లభనేని వంశీ నుంచి మొదలు పెట్టుకొని ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణారెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం కూడా చాలామంది ఇదే జైలుకి తరలి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనము చూస్తున్న హనుమాన్పేటలోని ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా విఐపీలతో ప్రతిరోజు తాకిడి ఎక్కువైపోతూ ఉంది. ఒక పక్క పార్టీ నాయకులు, మరోవైపు అధికారులకు సంబంధించిన బంధువులు, అంటే లోపల ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న వాళ్ళ బంధువులందరితో కూడా ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా కిటకిటలాడిపోతూ ఉన్న పరిస్థితి. ఒకప్పుడు ఈ రోడ్డు అంతా కూడా అంటే ఈ వంశీ అరెస్ట్ కాకముందు ఈ రోడ్డు వైపు పెద్దగా వాహనాలు వచ్చేవి కూడా కాదు, చాలా తక్కువ మాత్రమే 2 వీలర్స్ ఉండేవి. అవి కూడా ఏంటంటే ములాఖత్ కోసం, ఇక్కడ ఉండే రిమాండ్ ఖైదీల ములాఖత్ కోసం మాత్రమే ఈ రోడ్డు అంతా కూడా బళ్ళతో నిండిపోయి ఉండేది. బట్ ఈ కార్లతో నిండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోడ్డు అంతా కూడా 1 కాదు 2 కాదు, దాదాపుగా 3 నెలల పాటు ఈ రోడ్డు అంతా పూర్తిగా కిటకిటలాడిపోతుంది. వైఎస్ జగన్ కూడా ఇదే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని చూడడానికి వైఎస్ జగన్ స్వయంగా ఇక్కడికి వచ్చారు. సో మొన్నటి వరకు కూడా చాలా కామన్గా రిమాండ్ ఖైదీలతో అంటే చిన్న చిన్న తప్పులు చేసి లేదా సంచలన కేసులు కొన్ని ఉండేవి. ఆయా షమీరా కేసు కానీ, లేకపోతే పుష్పవట్లో జరిగిన ఏదైతే నక్సల్స్ ఏదైతే అప్పట్లో కాల్పులు జరిపారో అటువంటి కేసులు అంటే సెన్సేషన్ కేసుకు సంబంధించిన నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఇక్కడ ఉండేవారు. సో ఆ తర్వాత నుంచి అంటే 30-40 ఏళ్ల క్రితం వరకు కూడా చాలా హై పొటెన్షియాలిటీ అంటే ఎట్లా ఉండేది అంటే విజయవాడ జైలు అంటే ఒకప్పుడు బాగా కిక్కిరిసిపోయి ఉండేది. ఒకప్పుడు రాధా, రంగా, అలాగే దేవినేని నెహ్రూ ఇట్లా రాజకీయ ప్రముఖులందరూ కూడా ఇదే జైల్లో ఉండేవాళ్ళు. సో అప్పుడు మాత్రమే బాగా క్రౌడ్గా ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు పూర్తిగా ఈ జైలు అంతా కూడా 30-40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజకీయ నాయకులు, IASలు, IPSలు, రిటైర్డ్ అయిన వాళ్ళు, పొలిటికల్ లీడర్లు అందరితో కూడా మళ్ళీ ఇదే జైల్లో ఉండడంతో ప్రస్తుతం ఈ జైలు అయితే కిటకిటలాడిపోతుంది. ఒకప్పుడు జైలు ఎలా ఉండేది, ఇప్పుడు జైలు ఎలా ఉంది, లోపల ఫెసిలిటీలు ఎలా ఉంటున్నాయి, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 40 ఏళ్లుగా అంటే VIP తాకిడి ఏమాత్రం లేని విజయవాడ సబ్ జైలు 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు కిటకిటలాడిపోతుంది. బట్ 40 ఏళ్ళకి ముందు ఎలా ఉండేది, ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో సీనియర్ అడ్వకేట్ మనతో ఉన్నారు, గురునాథన్ గారు. సార్ నమస్తే. విజయవాడలో ఎంతోమంది ప్రముఖులకి మీరు అడ్వకేట్గా పనిచేశారు. సో అంటే ఇప్పుడంటే చూస్తున్నారు సార్, మొత్తం వల్లభనేని వంశీ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని లిక్కర్ స్కామ్లో వరుసగా అందరినీ జైల్లో పెడుతున్నారు. APPSC స్కామ్లోనేమో సో ఉన్న వాళ్ళందరినీ కూడా అంటే ఎవరైతే అక్యూజ్ వాళ్ళు 1 by 1 తీసుకొస్తున్నారు. PSR ఆంజనేయులు అందరికంటే చాలా కీలకం, ఆయన IPS కాబట్టి. సో ఇట్లా అందరినీ VIPలందరినీ అంటే VIPకి సంబంధించి ప్రముఖులు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి విజయవాడ సబ్ జైల్లో పెడుతున్నారు. ఇప్పుడంటే కిటకిటలాడిపోతుంది. బట్ ఒకప్పుడు ఎలా ఉండేది అనేది చాలామంది తెలియదు. అప్పుడు ఎలా ఉండేది? విజయవాడ సబ్ జైలు సుమారుగా 120 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. 1908 ఆ ప్రాంతాల్లో అనేక మంది స్వాతంత్ర సమరయోధులను ఆ రోజుల్లో అరెస్ట్ చేసినప్పుడు విజయవాడ సబ్ జైల్లో పెట్టేవాళ్ళు. ఆ తర్వాత నేరాలకు సంబంధించిన నేర ప్రభుత్వం వాళ్ళని కూడా అరెస్ట్ చేయించినప్పుడు విజయవాడ సబ్ జైలు తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 50 సంవత్సరాల క్రితం నుంచి విజయవాడ సబ్ జైలుతో సంబంధాలు నేను న్యాయవాదిగా
దేవినేని నెహ్రూకి ఒక 10 సంవత్సరాల పాటు, అట్లాగే వంగవీటి మోహన్ గారికి ఒక 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా ఉండి జైలు తెలుసు. అది సుమారుగా ఒక 25 దగ్గర 2 ఎకరాలు సైట్లో నిర్మాణం జరిగింది. ఆ రోజుల్లో అవసరానికి 150 మంది, 130 మంది, 120 మందికి మాత్రమే సరిపోను జైలు అది. అలా కంఫర్ట్గా ఉంటుంది. అందులో 2 డార్మెటరీలు ఉంటాయి. ఒక్కొక్క డార్మెటరీలో 50 మంది పడుకోవచ్చు. ఇంకొక డార్మెటరీలో 50 మంది, 5-6 బ్యారెక్స్లు, ఒక ఉమెన్ ప్లేస్ ఒకటి ఉండేది. ఆ ఉమెన్ ప్లేస్ని తీసి ఈ మధ్య పెట్రోల్ బంక్కి నిర్మాణం చేశారు. సో అది తగ్గింది కొంత, దాదాపుగా ఒక 1500 గజాల దాకా అది పోయింది, 2000 గజాల దాకా. మిగిలిన దాంట్లో ఇప్పుడు దాదాపుగా 150 ఉండాల్సిన దాంట్లో ఇవాళ యాజ్ ఆన్ టుడే 220 మంది దాకా ఉన్నారు. అంటే ఒక 70 మంది ఎక్స్ట్రా ఉన్నారు. ఈ జైలు విజయవాడ జైల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ళన్నింటిలో ఇట్లాగే ఉన్నారు. దాదాపుగా దేశంలో 6,50,000 మంది ఖైదీలు ఉన్నారు. ఇప్పుడు 6,50,000 మంది ఖైదీలకు సరిపోని లేదు. తర్వాత ఈ జైలు పాత పురాతన సిస్టమ్కి సంబంధించిన జైలు. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో వెలుతురు పెద్దగా ఉండేది కాదు. అందుకని ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు, జైలు నుంచి బయటకు తీస్తారు, సాయంత్రం 6 గంటలకి లోపలేస్తారు. సో ఇది బ్రిటిష్ జైలు మాన్యువల్ కింద పనిచేస్తూనే ఉన్నాయి భారతదేశంలో జైల్స్ అన్నీ. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన 1947 తర్వాత దాదాపు 75 సంవత్సరాల తర్వాత ఇంకా పాత సిస్టమ్నే, పాత చట్టాలు అనేక కేంద్ర ప్రభుత్వం మారుతుంది. మొన్న కూడా అనేక కోర్టులని, అంతకుముందు 1 కోర్టు 2 కోర్టులు విజయవాడలో ఉండేవి, వాళ్ళ 35-40 కోర్టులు వచ్చినాయి. అండ్ మీకు అందరికీ తెలుసు కదా, ప్రభుత్వానికి తెలుసు జనాభా పెరుగుతున్నారు, మరి అనేకమైన కోర్టులు పెరుగుతూ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు పెరుగుతున్నాయి, కానీ జైలు పెంచాలనే ఆలోచన రాలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి టైంకి ముందు, అంటే కొంచెం ముందు, జైలు ఒకటి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని గన్నవరం దగ్గర ఇప్పుడు ఉన్న హైటెక్ సిటీ దగ్గర స్థలాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అది దాదాపుగా 25-30 ఎకరాల్లో పెద్ద జైలు, ఆల్మోస్ట్ సెంట్రల్ జైలు స్టేటస్ ఉండేది, డిస్ట్రిక్ట్ జైలు అయినా కూడా. ఆ జైలుకి 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బేస్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆ రోజుల్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యే జైలు రాజమండ్రి గన్నవరం దగ్గర జైలు ఉండటం ఇష్టం లేక, అట్లాగే విజయవాడ సిటీకి దగ్గర జైలు ఉండటం ఇష్టం లేక ఇంకెక్కడికో తీసుకెళ్దామని అనుకున్నారు. అది రైల్వే ట్రాక్ అడ్డంగా ఉండడం బట్టి అది ఫీజిబిలిటీ కాదు అని మళ్ళీ దానివల్ల మానేశారు. సో ఈ జైలు హైటెక్ సిటీగా మారిపోయింది. ఇప్పుడు జైలు లేదు, ఈ జైలు చాలదు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత అనేక మందిని అరెస్ట్ చేయడం, మరి వాస్తవాలు ఎలా ఉన్నా జైలుకి పంపించడం జరుగుతూ ఉంది. జైల్లో ఇప్పుడు దాదాపు 220 మంది దాకా ఉన్నారు. 150 మంది ఉండాల్సిన చోట 220 మంది. ఎందులో వీఐపీ జైల్స్, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన ఐపీఎస్ ఆఫీసరు, అనేక విషయాలను ఎంజాయ్ చేసిన మనిషి. కారణాలు ఏదైనా నిజమైన అబద్ధమైనా ఒక నెలలో ముద్దాయిగా ఉన్నాడు బట్టి జైలు తీసుకోవడం జరిగింది. జైలుకి వెళ్ళడం అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెడదాం సార్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జైలు అనేది ఇంపార్టెంట్. అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు అతిపెద్దది. సో ఎంతమందినన్నా దాంట్లో మనము రిమాండ్ ఖైదీలను మనం పంపించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే చాలా చిన్న జైలు. బట్ వీఐపీకి సంబంధించిన బ్యారక్స్ దీంట్లో ఉంటాయా? ఒకప్పుడు మీరు చలసాని వెంకటరత్న దగ్గర నుంచి మొదలుపెట్టిన వంగవీటి మోహన్ రంగా, వంగవీటి రాధా, నెహ్రూ, మురళి, సో ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రముఖులంతా కూడా ఇదే జైల్లో ఉన్నారు. మీరు కూడా వాళ్ళని వెళ్ళి చూసి వచ్చారు, కలిసి మాట్లాడారు. సో అప్పటికి ఇప్పటికీ ఏమన్నా తేడా ఉందా? వీఐపీ బ్యారక్స్ ఏమైనా పెట్టారా? ఎలాంటి తేడా లేదు. 50 సంవత్సరాల క్రితం జైలు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అది చాలా అమానుషం కూడా. హ్యూమన్ రైట్స్ లెక్కల ప్రకారం జైలు పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. బెజవాడ జైలు కూడా దాన్ని ఇక్కడ తీసేసో లేకపోతే దీన్నే బాగు చేసి చేయాల్సింది తప్ప, ఇప్పటికీ ఐపీఎస్ ఆఫీసర్గా ఎవరైనా ఒక ముద్దాయి లోపలికి వెళ్తే నేల మీద పడుకోవాల్సిందే. బాత్రూములు, టాయిలెట్ ఒక 3 అడుగులు ఎత్తు గోడలో అవతల వైపు కూర్చుంటే ఆడు తల కనపడింది. అంటే దారుణమైన విషయం. బాత్రూంలో, బ్రిటిష్ కాలం నాటి బాత్రూంలో టాయిలెట్స్ అవన్నీ మనిషి కనపడేట్టుగా. టాయిలెట్కి ఎవరైనా వెళ్ళినప్పుడు జనరల్గా ఇంట్లో డోర్ వేసుకుంటాం, కానీ డోర్ వేసుకునే అవకాశం లేదు. అది ప్రొటెక్షన్ దృష్ట్యా లేకపోతే సెక్యూరిటీ దృష్ట్యా కారణాలు ఏమైనా దాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇంకా బ్రిటిష్ జైలు సిస్టమే పనిచేస్తుంది కాబట్టి దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి వసతులు లేవు. ఇది అమానుషం కూడా. ఇప్పుడు మీరు చెప్తున్న వల్లభనేని వంశీ దాదాపు 100 రోజులు. సో ఇప్పుడు జగన్ ఓఎస్డీ, సో ఈ కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ప్రముఖులంతా కూడా దాంట్లో ఉన్నారు. సో ములాఖత్తులకు సంబంధించి ఇష్యూ వచ్చే అవకాశం. ఎందుకంటే ఇదివరకు బైకులు మాత్రమే ఉండేవి సార్ రోడ్డు మీద, హనుమాన్పేట రోడ్డు మీద బైకులు మాత్రం. ఇప్పుడు కార్లతో క్యూ కట్టేశారు. అంటే వీఐపీలు రావడం, పొలిటికల్ లీడర్ రావడం కట్టేశారు. సో ఈ సెక్యూరిటీ రీజన్స్ పరంగా ఎంతవరకు అది, అంటే ఇప్పుడున్న జైల్స్లో అది ఎంతవరకు సెక్యూరిటీ రీజన్స్గా స్ట్రాంగ్గా ఉంది? సెక్యూరిటీ రీజన్స్కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఎక్కడ, ఏ జైలు అయినా. ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మందిని పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఎక్కువ మందిని పెట్టడం మూలంగా జైల్లో అనారోగ్యానికి పాలయ్యే అవకాశాలు, 50 మంది ఉండవలసిన చోట ఆక్సిజన్ అందకపోవటం, సరైన వసతులు లేకపోవటం, తర్వాత అనేక బ్యాక్టీరియా పుట్టడం, ఇలాంటివన్నీ ఉండి జబ్బు పాలయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి వంశీ ఉన్నాడు, జైలుకి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు, ఇవాళ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కొంత జైలు వాతావరణం మూలంగానే అతను అలా చేంజ్ అయ్యాడు. నేల మీద పడుకోవాలి,
స్లీపర్ స్లాబ్ కూడా ఉండదు, అలాంటి జైలు ఉండడం పూర్వం రోజుల్లో కాలాపని రోజుల్లో జైల్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అంతగా లేదు. అన్ని తప్పులు చేశారా ఉప్పు చేశారా కోర్టు డిసైడ్ చేస్తుంది, అప్పుడు మాత్రమే ఆ శిక్ష ఉండాలి తప్ప అసలు కోర్టు వాళ్ళు శిక్ష వేయకముందే జైల్లో శిక్ష అనిపించడం కరెక్ట్ కాదు, అలాంటి సిస్టమ్ ఉండడం కరెక్ట్ కాదు. ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఇంకా ఆగలేదు సార్, ఇంకా అంటే ఒక్కొక్క కేసులో 100 మంది ఉంటున్నారు. సో 100 మందిని తీసుకొచ్చి ఇదే జైల్లో వేసిన పరిస్థితి. సో సాధారణ రిమాండ్ ఖైదీల పరిస్థితి ఇప్పుడేంటి? ఎందుకంటే ఈ కేసులో ఒక్కొక్క కేసు కాదు, చాలా కేసులు ఉన్నాయి. ఏపీవీఎస్సీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, ఇలా ఒకటి కాదు ఇంకా చాలా కేసులు ఉన్నాయి, ఇంకా చాలా కేసులు రాబోతున్నాయి కూడా. సో వాళ్ళందరినీ ఇక్కడ అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది అనుకుంటారా? మీరేమనుకుంటున్నారు? 100% ఉండదు, ఇప్పటికే లేదు. 160కి 220 చేస్తే అది అమానుషంలో ఒకవైపు చెప్తూ మళ్ళీ ఎంతమంది తీసుకొచ్చినా ఉంటుందని కరెక్ట్ కాదు. జైలు సిస్టమ్ ఇక్కడ మార్చాల్సిందే, జైలు పనికిరాదు. 150 మంది ఎక్కువ మంది వస్తే మాత్రం ఈ జైలు పనికిరాదు. ఇప్పటికే ఉదయం రిమాండ్ కోర్టుకి అనుబంధంగా కోర్టు విచారణకి అనుబంధం దగ్గరగా ఉండడం కోసమని రిమాండ్ మాత్రమే ఉంది తప్ప కన్విక్షన్ వస్తే ఇక్కడ లేదు. అసలు కన్విక్షన్ ఇంతకుముందు 6 నెలలు శిక్ష వేస్తే ఇక్కడ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు 6 నెలలు వేసినా 3 నెలలు వేసినా రాజమండ్రి పంపించేస్తున్నారు. రిమాండ్ ఖైదీలు మాత్రమే ఇక్కడ ఉంచుతున్నారు. రిమాండ్ ఖైదీలు కూడా మినిమం ఉండాల్సిన ఫెసిలిటీస్ లేకపోవడం రాజ్యాంగ రీత్యా వ్యతిరేకం కూడా. కానీ జైలు పునర్నిర్మాణం జరగాల్సిందే లేదా మార్చాల్సిందే. మార్చిన తర్వాత మాత్రమే దీన్ని జైలు అని అంటుంది తప్ప ఇది లేకపోతే ఇది చాలా క్రూరమైన శిక్షగా భావించబడుతుంది. సో గురునాథ్ గారు, ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా, రాధా, నెహ్రూ, చలసాని వెంకటరత్నం అటువంటి వాళ్ళంతా విజయవాడ సబ్ జైల్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉండేవారు, వాళ్ళని కలుస్తూ ఉండేవాళ్ళు లాయర్ కాబట్టి. సో అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇంకా వీఐపీల తాకిడి ఇంకా ఎక్కువైపోయింది సార్. అప్పుడంటే విజయవాడ వాళ్ళు కాబట్టి అందరూ ఎక్కడ ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు విజయవాడ సంబంధించిన వాళ్ళు కాదు, మొత్తం ఏపీకి సంబంధించిన ఎవరు ప్రముఖులైనా కూడా విజయవాడ సబ్ జైలు తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సబ్ జైలు అయితే ఫుల్గా ఉంది అని చెప్పి గురునాథ్ గారు చెప్తున్న నేపథ్యంలో ఇంకా రాబోయే కేసులు మరింతమంది వచ్చే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో విజయవాడ సబ్ జైలు అనేది ప్రస్తుతానికి అయితే వీఐపీ జైలు కింద మారిపోయింది. ఒకవైపు మచిలీపట్నం జైలు, గన్నవరం జైలు ఉన్నా కూడా విజయవాడ జైలు అయితే పూర్తిగా వీఐపీ జైలు. రాజమండ్రి సెంట్రల్ జైలు, చర్లపల్లి జైలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు విజయవాడ జైలు కూడా ఇప్పుడు వీఐపీ జైలుగా ఒక చర్చనీయాంశంగా మొత్తం మారుతుంది. ఇంకెంతమంది ఈ జైలుకు వస్తారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.